సాధారణంగా మనకు డౌట్ వస్తూ ఉంటుంది. వందల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించిన వాళ్ళు, వాళ్ళ బెనామీ పేర్ల మీద లేదంటే గనక వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా అలా అలా బంధువుల దగ్గర ఎక్కడెక్కడ పెడుతూ ఉంటారంటారు కదా! ఎంతవరకు ఇలా దాస్తూ ఉంటారు అనేదైతే గనక కొంత సందేహం వస్తుంటుంది. అలాంటి ఘటన ఇప్పుడు ఒకటి బయటపడింది. నిజంగా రాష్ట్రమంతా షాక్ అయ్యే విధంగా ఈ ఘటన అయితే బయటకొచ్చింది. అసలు ఏం జరిగింది చూస్తే పశ్చిమ బెంగాల్ ఈ గతంలో దిగిపోయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఘటన అయితే ఉంది. అతను ఒక మాజీ బస్సు డ్రైవర్. బస్సు డ్రైవర్ ఇంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు సోదాలు చేశారు. సోదాలు చేస్తే అక్కడ బయటపడిన నగదు చెక్ చేయడానికి అంటే కౌంట్ చేయడానికి 5 మిషన్లు అయితే పాడైపోయినట్టు. కౌంటింగ్ మిషన్లు పడతారు కదా, 5 కౌంటింగ్ మిషన్లు పాడైపోతే మళ్ళీ కొత్తవి తెప్పించి మళ్ళీ కౌంట్ చేశారు. అసలు ఏం జరిగింది చూస్తే పశ్చిమ బెంగాల్లో భారీగా నగదు బండారం అయితే బయటపడింది. తృణమూల్ కాంగ్రెస్ నేతకు సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి బంధువుకు చెందిన ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో 28 కోట్లకు పైగా నగదు, అలాగే 15 కిలోల పైగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజకీయ నాయకుడు ఉంటారు కదా, ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకుడికి సన్నిహితుడిగా ఉండే ఒక అతని ఇంట్లో కూడా పెట్టలేదు. అతనికి తెలిసిన దూర బంధువు ఇంట్లో ఈ డబ్బులన్నీ దొరికాయి. అతను మాజీ బస్ డ్రైవర్ ఉంటే డైరెక్ట్గా నేరుగా రాజకీయ నాయకుడు ఫ్రెండ్ ఇంట్లో కూడా, తెలిసిన అతని ఇంట్లో కూడా పెట్టకుండా అతనికి సంబంధించిన దూర బంధువు ఇంట్లో పెట్టారు. ఇతనికి రాజకీయ నాయకుడికి అసలు సంబంధం ఉండదు, వాళ్ళ ఇంట్లో దొరికాయి. అసలు ఇది పోలీసులు ఎలా పట్టుకున్నారో కూడా చూద్దాం. భారీ మొత్తంలో నగదు ఉండడంతో డబ్బులు ఎక్కించి 5 యంత్రాలు పనిచేయకుండా పోయినట్లు సమాచారం. బీర్భూమ్ జిల్లాలోని మొహమ్మద్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సోదాలు జరిగాయి. ఈ బస్ డ్రైవర్ పేరు మినార్ మోడల్ అని ఒక బస్సు డ్రైవర్. వీళ్ళ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను ఒక గ్రానైట్ వ్యాపారి. అతనికి మాజీ తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ నేతతో అయితే సంబంధాలు ఉన్నాయి. ఆ రాజకీయ నేత డబ్బులు అయితే కనుక ఇతని ద్వారా ఇతనికి ఇచ్చినట్లయితే అనుమానిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి నిజాలు అయితే తెలియలేదు. పోలీసులు మరి ఎలా పట్టుకున్నారు కూడా ఒకసారి తెలుసుకుందాం. బుధవారం రాత్రి ప్రారంభమైనటువంటి పోలీస్ సోదాల్లో తొలుత 5.5 కోట్ల పైగా నగదు లభించింది. ఇక నగదు లెక్కించడం ప్రారంభించిన ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ భారీ మొత్తంలో నగదు దొరుకుతూనే ఉంది. ఉదయానికి ఆ నగదు విలువ 28 కోట్లకు పైగా చేరినట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు 21 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. భారీ మొత్తంలో ఈ నగదు ఉండడంతో లెక్కింపు యంత్రాలపై కూడా ఒత్తిడి పడి 5 కౌంటింగ్ మిషన్లు పనిచేయకుండా పోయాయి. మళ్ళీ కొత్త తెప్పించి మొత్తానికి అయితే కౌంటింగ్ పూర్తి చేశారు. ఈ నగదు బంగారం మొత్తం తులు మండలికి చెందినవేనని, అతని ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ సిండికేట్కి సంబంధించినవని మినార్ మండల్ అయితే పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ యొక్క డబ్బులు, ఈ వ్యవహారం ఎలా బయటపడిందంటే, రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో మధ్యలో ఉన్న మిత్రుడు, ఈ బంధువు, ఈ మధ్యలో ఉన్న మిత్రుడు అయితే కనుక రీసెంట్గా వాళ్ళ ఇంట్లో వివాహం చేశాడు. ఆ వివాహానికి ఆల్మోస్ట్గా ఒక 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ప్రముఖులందరినీ పిలిచి ఆటోమేటిక్గా పెళ్లి చేయడం జరిగింది. అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసినట్టయితే ఆటోమేటిక్గా అధికారులు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి, నార్మల్గా ఉన్న ఒక వ్యాపారి, అతను గ్రానైట్ వ్యాపారం చేస్తాడని, నార్మల్గా ఉన్న ఒక వ్యాపారి 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి పెళ్లి చేశారు అంటే ఇతని ఆదాయం ఎంత ఉంది ఏంటి, ఆటోమేటిక్గా మనకి వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లో సెర్చ్ మొదలైపోతుంది. ఇతని ద్వారా ఇతని బంధువు డీటెయిల్స్ పట్టుకొని ఇతన్ని వాళ్ళ ఇంట్లో చెక్ చేశారు. ఇప్పుడు ఈ నగదు ఏ రాజకీయ నాయకుడికి సంబంధించింది, ఎక్కడికి వచ్చింది ఏంటి, ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా లాగుతూ ఉన్నారు. పూర్తి వివరాలు అయితే పోలీసులు ఇంకా వెల్లడించలేదు. కాకపోతే ఈ విషయంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, సంపాదించిన డబ్బు అనుభవించే అవకాశం లేదు. ఫ్రెండ్ ఇంట్లో లేకపోతే బంధువుల ఇంట్లో ఇలా పెడుతూ ఉంటారు. ఇది పరిస్థితి.